రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉండగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ను ఇక్కడ పోటీకి దింపుతోంది అధికార పార్టీ. అయితే టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని పార్థసారథి ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పార్థసారథికి కాకుండా ఎంతో కాలంగా పార్టీకి సేవలందిస్తున్న బోడే ప్రసాద్ నే బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. పెనమలూరు రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతుండగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ను ఇక్కడ పోటీకి దింపుతోంది అధికార పార్టీ. అయితే టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని పార్థసారథి ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పార్థసారథికి కాకుండా ఎంతో కాలంగా పార్టీకి సేవలందిస్తున్న బోడే ప్రసాద్ని బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. పెనమలూరు రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్ బరిలోకి దిగుతున్నారు. అయితే జోగి రమేష్ పై పెడనలో తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్లే అక్కడి నుంచి తప్పించి పెనమలూరుకు పంపించారని ఆయన వ్యతిరేకులు అనుకుంటున్నారు. పెడనలో జోగి రమేష్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఇసుక మట్టి మాఫియాతో ఆయన చేతులు కలిపి పెద్ద ఎత్తున దోచుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే జోగిని అక్కడి నుంచి కాకుండా పెనమలూరుకు పంపించారని చెబుతున్నాయి. అయితే పెనమలూరులో మాత్రం క్యాడర్ లేని జోగి రమేష్ ను వైసీపీ హైకమాండ్ పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. మరోవైపు పెనమలూరు టికెట్టుపై ఆశలు పెట్టుకున్న స్థానిక నేత పడమట సురేష్ కూడా జోగిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జోగి వద్దు అంటూ నియోజకవర్గంలో వెలిసిన బ్యానర్లు స్థానికంగా కలకలం సృష్టించాయి. మరోవైపు పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు మళ్లీ పెనమలూరు టికెట్టే కావాలని ఆయన పట్టుబట్టినట్టు తెలుస్తోంది. కానీ తాజాగా ఆయన్ను నూజివీడు నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనపై కాస్తో కూస్తో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో ప్రభావం చూపితే కష్టమని భావించిన అధిష్టానం ఇదే విషయాన్ని పార్థసారథికి వివరించినట్టు తెలుస్తోంది. అందుకు ఆయన కూడా అంగీకరించి నూజివీడు నుంచి బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెనమలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే స్థానిక నేత బోడే ప్రసాద్ టీడీపీ నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖరారైందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పెనమలూరుతో బోడే ప్రసాద్కు విడదీయరాని అనుబంధం ఉందని, ఎన్నో ఏళ్లుగా ఆయన స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాము టీడీపీ అధిష్టానానికి చెప్పామని, అందుకే బోడే ప్రసాద్నే మళ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారని స్థానిక నేతలు వివరిస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ను వ్యతిరేకిస్తున్న వైసీపీ క్యాడర్ కూడా బోడే ప్రసాద్తో టచ్లో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బోడే ప్రసాద్ పోటీ చేస్తే పెనమలూరులో తన ఓటమి ఖాయమని జోగి రమేష్ భయపడుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయన తనకు మైలవరం టికెట్ ఇవ్వాలని జగన్ను బతిమిలాడుతున్నారని చెబుతున్నాయి. అయితే మైలవరం టికెట్ ఇచ్చేందుకు కుదరదని జగన్ తేల్చేశారని, పెనమలూరు నుంచే పోటీ చేయాలని ఆదేశించారని స్థానిక నేతలు చెబుతున్నారు. అదే జరిగితే జోగి రమేష్ భారీ ఓటమి ఖాయమని అభిప్రాయపడుతున్నారు.